11వ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 113వ అధ్యాయము 3వ వచనము. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. సహోదరి సహోదరులారా, ఎప్పుడు మనము ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలి. ఏదైనా మేలు జరిగినప్పుడు లేదా మనం అనుకున్నది జరిగినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని స్తుతించగలగాలి. ప్రభు ఏది జరిగించినా దాని వెనుక ఒక గొప్ప కారణం ఉంటుంది. ప్రభు అనుమతించిన ప్రతి కీడు మన మేలుకే. ప్రభువుని మనం హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు మన జీవితములలో ఏది జరిగినా మనము దానిని అంగీకరించగలుగుతాము. అంతేకాని మనం ప్రార్థించినది పొందుకోకపోయినా ఆలస్యం అవుతూ ఉన్నా తనుగుకునే వారముగా ఉండకూడదు. ఏ సమయానికి మనకు ఏది కావాలో, ఏ సమయంలో మన జీవితాలలో ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితిలోనూ ప్రభువుని మనం స్తుతించగలగాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఏదైనా మేలు జరిగినప్పుడు లేదా ఆశీర్వదింపబడినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతి సందర్భంలోనూ ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా స్తుతించే వారముగా మేము ఉండాలి తండ్రి. మా ఆలోచనల కంటే మీ ఆలోచనలు, మా తలంపుల కంటే మీ తలంపులు గొప్పవి. మీరు నిర్ణయించిన సమయం ఎంతో శ్రేష్టమైనది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ పట్ల సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఎల్లప్పుడూ హృదయపూర్వకముగా మిమ్మల్ని స్తుతించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.